మన ఉమెన్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న ఇన్సిడెంట్. నేను కాలేజ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని మా కాలేజ్ మేనేజ్మెంట్ రాజస్థాన్ పంపించింది, వేరే స్టేట్. సో అక్కడ వేరే కాలేజ్కి వెళ్ళాం. ఒక 1 month అక్కడ స్టే చేసాం. ఆ 1 monthలో ఒక వీకెండ్, ఆ వీకెండ్లో మేము ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాం, బోట్ రైడింగ్. ఆ బోట్ రైడింగ్కి వెళ్ళినప్పుడు ఆ బోట్ రైడింగ్ కాస్ట్ పర్ హెడ్ 50 రూపీస్ పర్ హెడ్. అందరూ వెళ్ళాం, కానీ ఒక అమ్మాయి రాలేదు. ఎందుకు రావచ్చు కదా అని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా, అమౌంట్ మేము పే చేస్తామన్నా కూడా అమ్మాయి మాత్రం రాలేదు. మేము అప్పుడు తిట్టుకునే వాళ్ళం, ఏమవుతుంది రావచ్చు కదా, 50 రూపీసే కదా, ఈ మెమరీస్ మళ్ళీ వస్తాయా అని ఆ అమ్మాయిని తెగ తిట్టుకునే వాళ్ళం. అప్పుడు ఆ బోట్ రైడింగ్ అంతా మేము తిట్టుకున్నాం. సో అదే అమ్మాయి నిన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసాను. నేను కొన్ని పోస్టులు చూసా, గోయింగ్ టు జపాన్, గోయింగ్ టు మలేషియా, గోయింగ్ టు యుఎస్ అని. అంటే నాకు అనిపించింది, అరే కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 5, 6, 7 years బ్యాక్ ఎగ్జాక్ట్గా మనం థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇదే అమ్మాయి 50 రూపీస్ కోసం ఆ బోట్ రైడింగ్ రాకుండా వెళ్ళిపోయింది. అలాంటిది ఇప్పుడు కొన్ని ల్యాక్స్ పెట్టి ఫ్లైట్ టికెట్స్ అక్కడ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుంది అని. సో ఎంత ఇన్స్పిరేషన్ అనిపించింది కదా. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉమెన్స్ ఇప్పుడు ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే, కొన్ని ఇయర్స్ తర్వాత కొన్ని మంచి డేస్ వస్తాయి. వెయిట్ ఫర్ ఇట్, డూ హార్డ్ వర్క్.